సహోదరి శ్యామల అనే సహోదరిని దేవుడి పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ కుమారుని విషయంలో నువ్వు బాధపడుతున్నావు. నీ కొడుకు విషయంలో నీ కొడుకు చాలా నిన్ను బలహీనపరుస్తున్నాడు. ఆ కుమారుని వలన నీ ఇంటిలో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఈరోజు నీ కొడుకు విషయంలో కృంగిపోతూ, బాధపడుతూ, వేదన పడుతూ, దేవుడు నాతో మాట్లాడాలా, నన్ను విడిపించాలి అని ప్రార్థన చేస్తున్నావు. సహోదరి, ఎవరా పేరు కలిగిన సహోదరి ఎవరో నీ కొడుకు విషయంలో బాధపడుతున్నావు, నీ కుమారుని విషయంలో. ఏం పేరు తల్లి? నా పేరు శ్యామల మమ్మీ. ఎక్కడి నుండి వచ్చావమ్మా? మరి జమ్ముకుంట పక్కన మల్యాల గ్రామం మమ్మీ. ఎందుకు వచ్చావు? నా కొడుకు 10th దాకా కరిమేర్లో చదువుకున్నాడు. మైనార్టీ హాస్టల్లో ఫస్ట్ ఇయర్ జమ్ముకుంటలో జాయిన్ చేస్తే నేను మంచిగా చదువుకుంటా మమ్మీ అన్నాడు. తను మమ్మీ ఒక్కరోజు కూడా కాలేజీ పోలే మమ్మీ. నా కొడుకు ఫ్రెండ్స్ తోటి చాలా తిరుగుతుండు ఘోరంగా. అక్కడ పోయి ఏడ్చుకుంటే చెప్పినా కూడా, సారు చెప్పినా కూడా ఏం లేదు తండ్రి. నీ కొడుకు విషయంలో బాధపడుకుంటూ ఈ మందిరానికి వచ్చావు. అవును తండ్రి. నా కొడుకు ఈ సంవత్సరం కూడా డబ్బులు కావాలా మమ్మీ, నేను జాబ్ చేస్తా, డాడీ బాగలేడు, నువ్వు బాగలేవు కదా అని ఎక్కడికో పోయి డబ్బులు అడుకుని ఎక్కడికో పోయి తిరిగి వచ్చిండు మమ్మీ. నువ్వేమని ప్రార్థన చేసావు? నిన్ను పేరు పెట్టి పిలిచింది ఎవరు? ఏసయ్యా. చెప్తల్లి, ఏసయ్యా. ఏమని ప్రార్థన చేసావు? నేను నా కొడుకు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా కుటుంబం కట్టబడాలి ఏసు నామములో అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. అవును తండ్రి. నీ పేరు, నీ సమస్య నాకు తెలుసా? తెలియదు మమ్మీ. తెలియదు. ఎవరు నీ పేరు పెట్టి పిలిచింది? ఏసయ్యా. నీ కొడుకు సంగతి నాకు తెలుసా? తెలియదు మమ్మీ. తెలియదు. మరి నీ కొడుకు గురించి చెప్పింది ఎవరు? ఏసయ్యా. ఏసయ్య. అవును మమ్మీ. ఒక్క 3 నెలల్లో నీ కొడుకు జీవితంలో దేవుడు ఒక బలమైన రక్షణ కార్యం జరిగించి ఆ బంధకం నుంచి విడిపించబోతున్నాడు. నీ కుమారుని విషయంలో నువ్వెంత కన్నీటితో ఈ మందిరానికి వచ్చి ఈ 50 దినాల్లో ప్రార్థనలో ఏడ్చావు. నీ ఏడుపుకి ఒక సూచన, ఒక శుభప్రదమైన ఆనవాళ్ళు దేవుడు కనపరచబోతున్నాడు. కళ్ళు మూసుకో తల్లి, నీ చేతులు పైకెత్తు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా తల్లి, నువ్వు పేరు పెట్టి పిలిచావయ్యా. ఆమె పేరు మాకు తెలియదు, ఆమె సమస్య మాకు తెలియదు, కానీ నువ్వు హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు. 2 చేతులు పైకెత్తమ్మా. ఇప్పుడే నీ మీద దిగే ప్రభావం నీ కుమారుడిపై కూడా కుమ్మరించబడబోతున్నది. పరిశుద్ధాత్మ ఇప్పుడే ఈ బిడ్డను తాకేసయ్యా. ఈమెను ఇక్కడ తాకుతుండగానే ఆమె కుమారునిలో ఉన్న దురాత్మ యేసు నామములో ఆ బిడ్డని కంట్రోల్ చేసే ఈ విల్ బయటికి వెళ్ళిపోలేస్తున్నా. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ కొడుకుతో పాటు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావు. అట్టి విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ తల్లి.